బీజేపీ దళితులకు దగ్గరవుతుందని ఓర్వలేక కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందన్నారు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్. రాజ్యాంగాన్ని మార్చుతామని బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 6 గ్యారెంటీల హామీపై రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్కు ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పారన్నారు. మోదీని రాజకీయంగా దెబ్బతీయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొప్పు భాష అంబేద్కర్ గారిని అవమానపరిచి వారు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వారు కొట్లాడే దిశగా ప్రయాణిస్తుంటే ఓడగొట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు ఏమన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక ఈ రోజుల్లో ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టిన ఈ రాజ్యాంగాన్ని మార్చలేరని, అవకాశం లేదనే దాన్ని రాజ్యాంగాన్ని మార్స్తా అని అబద్ధాన్ని నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ పడితే అక్కడ అవాకులు చెవాకులు పడుతుంది. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ, అదే మరి రేవంత్ రెడ్డి గారు ఈ సీఎం గారిని అడుగుతున్నా, నీవేం చేస్తున్నావు? నీవు అధికారంలోకి వచ్చేటప్పటికి ఏమన్నావు? 6 పథకాల వరాల జల్లు కురిపించినావు. ఏం చేసినావు? ఎక్కడైనా చేసినావా? 1, 2 తప్ప ఏ ఒక 6 గ్యారెంటీలు ఏమి చేయలే. అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన నుండి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందా? నేను రాజ్యాంగాన్ని మారుతానన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాజ్యాంగాన్ని స్పష్టంగా మారుతానంటే ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో గ్రామాలల్లా ప్రజలల్లా నిలదీస్తారని చెప్పేసి ఈరోజు 6 గ్యారెంటీలు మర్చిపోవాలని చెప్పేసి అవి ఎక్కడ మాట్లాడొద్దని చెప్పేసి ఈరోజు కొత్తగా సాధ్యం కానటువంటి విషయాలను రిజర్వేషన్లు మారుస్తారని చెప్పేసి, రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడి రాజకీయం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ దళితులకు దళిత బంధు పేరు మీద 10 లక్షలు ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందని చెప్పేసి, నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దళితులకు 12 లక్షల రూపాయలు దేని పేరు మీద? అంబేద్కర్ పేరు మీద ఇస్తానని చెప్పినాం. ఎక్కడ పోయినాయి? ఎవరికి ఇచ్చారు? ఏ దళితులకు 12 లక్షల రూపాయలు ఇచ్చినావు ఈ రాష్ట్రంలో? ఇంకో విషయం అడగాలి, నన్ను సెక్రటరేట్ కేసీఆర్ ప్రభుత్వం కట్టినా టకటక పోయి అక్కడ కూర్చున్నావు, భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏదైతున్నదో మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు పోలేకపోయారు మీరు? ఆ అంబేద్కర్ దగ్గరకు పోయి, పాదాల దగ్గరకు పోయి కనీసం పూలేని ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీజేపీ మీద మాట్లాడతాం.